నమస్తే అండి డాక్టర్ గారు. నాకు ఫస్ట్ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. నాకు ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి మోర్ దాన్ 20 years అయిపోయింది. 24 మీ పేరేమో అరుణ, డాక్టర్ అరుణ గారు. సార్ పేరేమో మల్లికార్జున రెడ్డి గారు. ఈ హాస్పిటల్ కి అసలు స్నేహలత అని పేరు ఎందుకు పెట్టారో చెప్పండి ఫస్ట్. అది మెయిన్ స్నేహలత మా బెస్ట్ ఫ్రెండ్ రిలేటివ్ కూడా ఉన్నాను. తను అండర్ గ్రౌండ్ అకౌంట్ దీంట్లో ఉంటాడు 70s 75 చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తన ఆశయాలను అట్లా కంటిన్యూ చేయడం కోసం ఆయన దృష్టితో మీకు కమ్యూనిస్ట్ దీని మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఇంట్లో పెరిగింది అసలు కమ్యూనిస్ట్ ప్రపంచం అనమాట. మాది కృష్ణా జిల్లా తాలూకు ఊర్లో అంతా కూడా ఊరంతా కూడా కమ్యూనిస్ట్. ఆ టైంలో కమ్యూనిజం మనుషుల ఈక్వాలిటీ అనేది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఇంకా మా ఊర్లో మన పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన మా గన్నవరం నియోజకవర్గానికి ఎప్పుడు ప్రతి ఎలక్షన్స్ లోనే ఆయన గెలిచేవాడు. ఆయన చాలా ఇన్స్పైరింగ్ మాట్లాడటం కానీ ఆయన చేసిన పనులు కానీ చాలా ఇన్స్పైర్. పిల్లల దగ్గర మాకు కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంటారు. ఆయన గెలిచాడంటే ఊరు ఏమి అట్లా వెళ్తాను. ఊళ్ళో అందరూ కూడా పెద్ద పండగలా తీసుకున్నాను ఆయన గెలిస్తే. అట్లా మాకు అదంతా అట్లా అట్రాక్ట్ అయ్యాం అనమాట. అదే అంటే హ్యుమానిటీ, ఈక్వాలిటీ, ఈక్వల్ గా ఉండాలి. అది పనిచేసే వాళ్ళకి రైట్ రావాలి అనేది జెన్యున్ కామన్ కదా. అది నిజంగా న్యాయమే అన్నది. అవన్నీ కూడా అట్లా చాలా కన్విన్స్ అయ్యి మంచి మంచి వరకు ఇప్పుడు అంతా కమ్యూనిజం డివైడ్ అయిపోయి మళ్ళీ అంత ఒక్క చెక్కలైపోయింది కాబట్టి దాంట్లో డివైడ్ అయ్యాం. కానీ లేదంటే కూడా ఇప్పుడు కూడా అప్పుడు కమ్యూనిస్టులు అంటే చాలా అప్పుడు కమ్యూనిస్ట్ నిజంగానే అలాగా ఉంది. అట్లా ఉండేవాళ్ళు అప్పుడు 60, 70 ఉన్నారు. తర్వాత అంత డివైడ్ అయిపోయి రెండుగా మారిపోయి రెండు నుంచి ఇప్పుడు ఎన్ని అయిపోయింది వచ్చేసి కాబట్టి కలిసి పడిపోయింది దాన్ని పెట్టినని. లేకపోతే అప్పుడు యూత్ అంతా కూడా మేలు చదివి మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు కూడా మేము చాలా అట్రాక్ట్ అయ్యాను. నేను వైజాగ్లో చేశాను. వైజాగ్ చేసినప్పుడు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాను. మీరు హాస్పిటల్లో కూడా కొంచెం లేని వాళ్ళకు సపోర్టింగ్ అనే అది బ్లడ్ లోనే అట్లా ఉంది. అంతే పనిచేసే వాళ్ళకి న్యాయం జరగాలని నా ఆలోచన. వాళ్ళు నిజంగా పూర్తి అయితే నిజంగా ఓకే అన్నాను. మోసం చేయకుండా నిజంగా పూర్తిని వాళ్ళు అనుకున్నారంటే తమ ఊరికైనా చేస్తాను. చాలా గొప్ప విషయం అది నిజంగా చెప్పాలంటే. న్యాచురల్ హ్యుమానిటీ. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మేడం అట్లా? ఇప్పుడు లేకపోతే మన పర్సనాలిటీ. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణము చాలా మందికి అంటే ఆడపిల్లలకు ఒక వయసు వచ్చినప్పటి నుండి లాస్ట్ స్టేజెస్ వరకు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కానీ, కొన్ని సమస్యలు వస్తుందని ఎట్లా గుర్తించాలని కానీ, గుర్తించిన తర్వాత వెంటనే డాక్టర్ దగ్గరికి రావాలని కానీ అవగాహన లేదు. దాని గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే ఒక 100 మంది చూసినా ఆ 100 మంది ద్వారా ఇంకొక 4 స్ప్రెడ్ అయినా ఉపయోగపడేటట్టుగానే ఉంటుంది సొసైటీ కానీ ఒక చిన్న ఆలోచన. రకరకాల ఛానల్స్ లో చేస్తూ వస్తున్నాను. సో ఒక గైనిక్ ని చేస్తే బాగుంటుంది అని ఎప్పటి నుండో ఉంది ఆలోచన. మీకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చేస్తే బాగుంటుంది అనిపించింది డాక్టర్ గారు. నేను ఒక అమ్మాయి మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయ్యే స్టేజ్ నుంచి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ అడుగుతా వస్తాను మిమ్మల్ని. మీకు తెలిసిన సమాచారం మాకు ఇవ్వండి. ఇప్పుడు ఇంతకు మునుపు అంటే ఒక 30 సంవత్సరాల క్రితం మేము టీనేజర్స్ లో వచ్చేటప్పుడు అనుకోండి, ఒక అమ్మాయి యుక్త వయసురాలు అయిందంటే అంటే మెచ్యూరిటీకి వచ్చింది అంటే 12 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల మధ్యలో ఎప్పుడైనా వచ్చేవాళ్ళు అంటే వచ్చేది. కానీ ఇప్పుడు 9 ఏళ్ల పిల్లల నుంచి 10 ఏళ్ళు 11 ఏళ్ల వయసులోనే మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది పిల్లలకి, అంటే యుక్త వయసులో అయిపోతున్నారు. దీనికి ఇప్పటికి అప్పటికి ఏంటి తేడా? ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుంది? ఇంత చిన్న వయసులో వాళ్ళు పెద్ద మనుషులు కావడం వల్ల వాళ్ళకు సరైన అవగాహన ఉండదు, దాని గురించి అసలు ఏమీ తెలియదు. మనం ఎంత చెప్పినా వాళ్ళు అది హ్యాండిల్ చేసేది కష్టమే.
3 days కానీ 5 days కానీ ఆ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఏమి సరైన మనం ఎంత చెప్పినా కూడా పూర్తి అవగాహన ఉండదు. రకరకాల సింటమ్స్ ఉంటాయి, ఇవన్నీ భరించాలి పిల్లలు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఏది కారణం అంటారు? ఎక్కువగా ఫుడ్ మెయిన్. ఫుడ్ ఓవర్ ఎంతూజియాస్టిక్ ఫీడింగ్, దాని నుంచి ఒకటి తీసుకోవడం, హార్మోన్ చేంజెస్ రావడం. తర్వాత ఈ మధ్య నీరు అనుకోవడం ఏంటంటే కొంతవరకు ఇంకా మిల్క్ దగ్గర నుంచి ప్రతి కూడా హార్మోన్స్ ఇచ్చి పెంచుతున్నారు. కల్తీ ఒకటి కాదు, గేదెలు ఎక్కువ పాలు ఇవ్వాలంటే వాటికి హార్మోన్ ఇస్తారు. ఫ్రూట్స్ ఎక్కువ బాగా రావాలన్నా, వెజిటబుల్స్ ఎక్కువ రావాలన్నా దాని హార్మోన్స్ అట్లాంటివన్నీ వేసేస్తే మనం తినే ప్రతి ఫుడ్లోనే ప్రతి దీంట్లో కూడా ఈ హార్మోన్స్ అంతా అనవసరమైన పెస్టిసైడ్స్, అనవసరమైన ఎరువులు, కెమికల్స్ అవన్నీ ఉంటాయి. వీటి నుంచి చాలా ఎర్లీగా వస్తుంది అనుకుంటాను. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, త్రూఅవుట్ ది వరల్డ్. తర్వాత అందుకోసం మామూలుగా అమెరికాలో అయితే వాళ్ళు ఆర్గానిక్ పిల్లలకి ఇట్లా పెరిగే పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఆర్గానిక్ పిల్లలు పెడుతున్నారు అనమాట. ఏం హార్మోన్స్ కానీ ఇలా కెమికల్స్ ఏమి వేయకుండా పెంచడం అనుకుంటే ఆర్గానిక్ ఎగ్స్, ఆర్గానిక్ చికెన్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్ అట్లా పెడితే కొంత డిలే అవుతున్నాయి అని గమనించాను. మన ఇండియాలో అంత ఏమంటే చెప్తారు, నిజం అది తెలియటం లేదు. అది మన దాంట్లో కరప్షన్ ఎక్కువ, దాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేదు కాబట్టి ఇంకా అట్లా మార్కెట్లోకి వచ్చేస్తా ఉన్నాయి. ఏది పడితే అది కొనుక్కోవడం తింటాము. మనకు తెలియదు కదా, ఏదో ఫ్రూట్ చూడగానే బాగుందని చెప్పి తీసుకుని పెడతాం, పిల్లలు పెడతాం. ఇంకా ఇట్లా ఫుడ్ నుంచి చాలా అవుతా ఉంటుంది. ఫుడ్, లైఫ్ స్టైల్ చేంజెస్, దాని నుంచి అంటే సరిగా ఆడుకోకపోవడం, లైఫ్ స్టైల్ కూడా కారణం కావచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు మనం బాగా ఆడుకునే వాళ్ళం, మీరు కానీ మేము కానీ బయటికి పోయి ఆడేవాళ్ళం. ఇప్పుడు చూస్తే ఎవరి చేతిలో చూసిన మొబైల్స్, కంప్యూటర్స్, వీడియో గేమ్స్. అది కూడా ఒక రీజన్ అయ్యిందొచ్చు. లేదంటే వాళ్ళు ఇప్పుడు టీనేజర్స్ అట్లా కాలేజెస్కి ఇట్లా పోతా ఉంటారు, ట్యూటోరియల్ కాలేజెస్కి అక్కడంతా వెళ్తున్నారు. పొద్దున్న లేచిన తెల్లగా మొదలు చదువు, రాత్రి మళ్ళీ 10 వరకు కూర్చోబెట్టి చదివిస్తారు. అలా అదే విధంగా అట్లా వాళ్ళని చదువుకోవడానికి ఎంకరేజ్ చేసి ఎక్సర్సైజ్ లేకుండా అదవుతుంది. ఫ్యాటీ ఫుడ్స్, జంక్ ఫుడ్, బయట దగ్గర బయట వస్తుంది. ఏదైనా ఆ టైంలో తింటాము, వీటితో కూడా చాలా అవుతుంది. తర్వాత ఇంకా బయట కూడా టీవీ కానీ ఇవి కానీ ఇట్లా వాటి నుంచి కూడా మనుషులు హార్మోన్ చేంజెస్ త్వరగా వస్తూనే ఉంటాయి. ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన స్టేజ్ నుంచి, అంటే యుక్త వయసు వచ్చినప్పటి నుండి ఒక ఫస్ట్ గురువు తల్లి. ఏదైనా తల్లి దగ్గర అయితేనే చనువు ఉంటుంది, తల్లి అయితేనే చెప్పగలుగుతుంది. తల్లి చెప్పిండే పరిస్థితులు కొన్ని ఉంటాయి, కానీ చాలా మందికి అవి చెప్పాలా అనే విషయం కూడా తెలియదు. అంటే తల్లిగారులకే పిల్లలకి ఈ విషయం మీద అవగాహన కల్పించాలనే విషయం కూడా తెలియదు. ప్రతి తల్లి ఏ వయసులో పిల్లల్ని ఈ విషయం గురించి ఎడ్యుకేట్ చేయాలంటారు? అంటే ఇప్పుడు స్కూల్కి పోయే పిల్లలు సడన్ గా స్కూల్లో అయినా రావచ్చు, వాళ్ళకి ఇట్లా విషయాల మీద ఎవరు చెప్పాలి? వాళ్ళకి తల్లే చెప్పాలా, లేదంటే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పించాలన్నా? ఎలాంటి జాగ్రత్తలు? తల్లి చెప్పచ్చు, బెస్ట్. తల్లి మామూలుగా ఇదంతా అవగాహన ఉన్నట్టు తల్లి చెప్పచ్చు. మామూలుగా ఇంకా 10 days 11 days దాటి దగ్గర నుంచి ఏ టైంలో వాళ్ళు మెనార్కి రావచ్చు, రెడీ ఉంటారు. తర్వాత మెనార్కి వచ్చే వాళ్ళు పీరియడ్స్ వచ్చే ముందు కూడా కొంచెం వైట్ డిశ్చార్జ్ లాగా అవుతా ఉంటారు. అది మదర్స్ నోటీస్ చేస్తారు, నోటీస్ చేసి అని వాళ్ళు తెలిస్తే మామూలుగా అది కామన్. ముందు హార్మోన్స్ కూడా డిస్ట్రీట్ అవుతాయి, బ్రెస్ట్ డెవలప్ అవుతుంది, హెయిర్ వస్తూ ఉంటుంది. ఆ హెయిర్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలి, బ్రెస్ట్ డెవలప్మెంట్ ఎట్లా అర్థం చేసుకోవాలి, దాని గురించి భయపడకుండా. తర్వాత వాళ్ళు ఇట్లా వైట్ డిశ్చార్జ్ అవుతున్నా కానీ ఎట్లా దాన్ని అక్కడ క్లీన్ చేసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళకి తెలిస్తే చెప్పొచ్చు. లేదంటే డాక్టర్ వచ్చి అడిగి డాక్టర్ ద్వారా కూడా చెప్పచ్చు. మదర్స్ తెలుసుకుంటే బాగుంటుంది. అయితే మన కంట్రీలో సిస్టమ్ లేదు, కానీ నేను వినడం అయితే ఫారిన్ కంట్రీస్ లో అయితే స్కూల్ ఎడ్యుకేషన్ లోనే దీన్ని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారని నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు. అంటే చిన్న చిన్న పిల్లలకే మీరు అన్నట్టు వరల్డ్ వైడ్ జరుగుతుంది హార్మోనల్ చేంజెస్ అనేది, తొందరగా ప్యూబర్టీకి రావడం అనేది. సో నేను క్వశ్చన్ చేశాను నా ఫ్రెండ్స్ కొంతమంది, ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, మీరు చెప్తున్నారా లేదంటే ఎక్కడ తెలుసుకుంటున్నారు పిల్లలని? మన దగ్గర అయితే తల్లి చెప్పాల్సిందే, లేదా వేరే సోర్స్ అయితే కనిపించట్లేదు. ఫారిన్ కంట్రీస్ లో మటుకు వాళ్ళకి స్కూల్ ఎడ్యుకేషన్ లోనే టీచర్స్ వాళ్ళకి దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారని చెప్పారు. బెస్ట్ థింగ్ ఏమో అనిపించింది. అంటే కొంతవరకు చెప్తారు, కానీ మన ఇండియాలో ఇంకా
డెలికేట్ గా ఫీల్ అవుతారు మాట్లాడేకి, పైకి మాట్లాడేకి, కానీ మెన్సెస్ గురించి కానీ మాట్లాడేకి ఇట్లా ఫీల్ అవుతారు. డెఫినెట్ గా డాక్టర్స్ అడ్వైస్ తీసుకోవచ్చు. డాక్టర్స్ కూడా మాకు కూడా గైనకాలజిస్ట్ అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళ ద్వారా ఇట్లా స్కూల్స్కి వెళ్ళి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అవన్నీ కూడా జరుగుతాం. ఇప్పుడు స్కూల్స్ ఈ వ్యాక్సిన్స్, రుబెల్లా వ్యాక్సిన్ చిన్నప్పుడు వేయించుకోవాలి. రుబెల్లా అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కనుక వాళ్ళ బాడీలో ఉండిపోయినాయి అంటే పెద్ద తర్వాత మళ్ళీ అబార్షన్స్ అవటం, నాలుగు వేయించుకోవడం జరుగుతుంది. అది మామూలుగా యూజువల్గా 10-12 years అప్పుడు రుబెల్లా వ్యాక్సిన్ చేస్తే సేఫ్. సో ఇప్పుడు 10 to 12 years మధ్యలో రుబెల్లా వ్యాక్సిన్ పిల్లలకి కంపల్సరీగా వేస్తే మంచిది. సర్విక్స్ క్యాన్సర్ రాకుండా కూడా సర్వారిక్స్ వచ్చిందని నేను కూడా అది ఏ ఏజ్ పిల్లలకి ఇవ్వాలి? అది 12th నుంచి జస్ట్ మెన్సెస్ వచ్చే ముందు కూడా అంటే పెళ్లికి ముందే వేయించాలి. పెళ్లికి ముందు 12 years నుంచి వేసేసుకోవాలి. 12 years నుంచి కూడా వాళ్ళకి లోపల చేంజెస్ వస్తాయి అనమాట. గర్భసంచి సర్విక్స్ దగ్గర, గర్భసంచి ముఖద్వారం ముఖద్వారం దగ్గర చేంజెస్ వస్తాయి అన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మామూలు అది అట్లా చేంజ్ అవుతారు అన్నమాట. అప్పుడు కానీ నెగ్లెక్ట్ చేసామంటే అవే ముందుకి రోజు చేసి క్యాన్సర్. అందుకని ఆ టైంలోనే ఒకసారి వేసేసి మళ్ళీ తర్వాత 1 month ఒకసారి 6 months ఒకసారి 3 injections. పెళ్లి అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. పెళ్లి అయిన తర్వాత తీసుకోవచ్చు. ఎర్లీగా తీసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు ఇంకొకటి నేను బాగా గమనించింది ఇప్పుడు పిల్లల్లో, చిన్న పిల్లల్లో కావచ్చు, అది టీనేజర్స్ అంటే 20 years నుంచి వర్క్ చేసే పిల్లల్లో కానీ చదువుకునే పిల్లల్లోనే కావచ్చు, 20 years లోపల పిల్లల్లోనే కావచ్చు, పీసీఓడి అని ఒకటి ఎక్కువగా కనిపిస్తుంది. పీసీఓడి అంటే అసలు ఏంటి, దాన్ని ఐడెంటిఫై చేసేది ఎలాగా? అంటే చాలా మందికి దాని గురించి తెలియదు. డాక్టర్ దగ్గర అంటే మనం ఏదో పొరపాటు ఉంది, ఎందుకు అమ్మాయిలో ఇన్ని చేంజెస్ కనపడుతున్నాయి అని డాక్టర్ దగ్గరికి పోయేటప్పటికే టైం మించిపోతుంది. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి పీసీఓడి ఉంది అని చెప్పే వరకు కూడా తల్లికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ అర్థం కావటం లేదు అసలు ఎందుకు అమ్మాయిలో మార్పులు వస్తున్నాయని. సో పీసీఓడి ఏ ఏజ్ పిల్లలకు వస్తుంది, దానివల్ల శరీరంలో కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, దాన్ని మనం గుర్తించేది ఎలా తొందరగా? పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే ఓవరీస్ లో చిన్న చిన్న నీటి పడుతుంది, సిస్ట్లు ఉంటాయి అన్నమాట. ఇది మామూలుగా యూజువల్ గా నీకు పీరియడ్స్ వచ్చినాయంటే ఒక ఎగ్ పాలికి తయారవుతుంది, మిగతా కూడా చిన్న చిన్న పాలికల్స్ ఉంటాయి, ఒక ఎగ్ తయారవుతుంది. అలాగే అన్ని ఈక్వల్ గా సిస్టుల్లా అన్ని ఈక్వల్ గా ఒకటే సైడ్ లో మోర్ దెన్ 10 అట్లా ఉన్నాయి సిస్టుల్లాగా, దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటాయి. అవి ఎందుకు ఫామ్ అవుతాయి అంటే దాంట్లో మళ్ళీ పైన హెచ్పిఓ యాక్సెస్ అని హైపోథాలమస్ ఓవేరియన్ యాక్సెస్ అనుకుంటుంది, దాంట్లో డిస్టర్బెన్స్ జరుగుతాయి. యూజువల్గా అడాలసెంట్స్ అంటే టీనేజర్స్ 12 years వాళ్ళు మెనార్కి నుంచి కూడా మొదలవుతుంది. అట్లాగా ఒక 2 years లో చాలా కూడా సర్దుకుంటాయి మెచ్యూరిటీ. ఆ సైకిల్ రెగ్యులేట్ చేసే సిస్టమ్ హెచ్పిఓ యాక్సెస్ అనేది అది మెచ్యూర్ అయ్యే వరకు అట్లా కొంచెం రెగ్యులారిటీ ఉంటుంది, అది న్యాచురల్ అట్లా. కాబట్టి 2 years తర్వాత కూడా అట్లా చాలా మెసేజ్ ఎదుర్కొంటారు. చాలా 3 నెలలకి 4 నెలలకి పీరియడ్స్ రావడం, 5 చాలా ఎక్కువ రోజులు రావడం కానీ, లేదా మరీ చాలా తక్కువ పీరియడ్స్ అన్నమాట, కొంచెం కొంచెం బ్లీడింగ్ అవడం కానీ, ఇంకా ఇంత ఏ డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఓబీస్ అయినా కానీ వెయిట్ గెయిన్ అవుతాం కానీ. తర్వాత హిస్టరిజం ఉంటుంది. హిస్టరిజం అంటే మెయిల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏది అనమాట, హెయిర్ బియర్డ్కి పైన, తర్వాత అప్పర్ మీద హెయిర్ అవుతుంది, తర్వాత ఒంటి మీద కూడా కడుపు మీద కూడా హెయిర్ అవుతుంది, తర్వాత ఇట్లా కడుపు మీద కూడా ఇంక వస్తాయి అనమాట, స్ట్రైట్ లాగా వస్తాయి, స్ట్రెచ్ మార్క్స్ లాగా అట్లా వస్తా ఉంటాయి. అట్లా రావడము, యాక్నే అంటే ఎక్కువ ముత్యాలంటే ముత్యాలు కాకుండా సన్నగా వస్తాయి, యాక్నే వస్తాయి. ఇట్లాంటివన్నీ వస్తుంటే తప్పకుండా డాక్టర్ చూపెట్టేసి వాళ్ళు కాఫీ ఇన్వెస్టిగేషన్ చేసి అది పీసీఓడినా కాదని డిసైడ్ చేస్తారు. ఒకవేళ అది పీసీఓడి అని తెలిస్తే దాని తర్వాత ఏం మెజర్స్ తీసుకోవాలి? పీసీఓడి అంటే అది కూడా నాన్ ఇన్సులిన్ డిపెండెంట్, ఇన్సులిన్ డిపెండెంట్ అని ఉంటుంది. మామూలుగా పీసీఓడి వచ్చిందంటే యూజువల్గా ఇన్సులిన్ లెవెల్స్, బ్లడ్ లో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, యాండ్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఎల్హెచ్ లెవెల్స్ అంటే న్యూక్లియస్ హార్మోన్ లెవెల్స్ అవి ఎక్కువగా ఉంటాయి.
ఎయిర్పోస్ట్ టిష్యూ బాడీ అంతా కూడా ఎయిర్పోస్ట్ టిష్యూ అంటే ఫ్యాట్ టిష్యూ అంటారు, చాలా ఎక్కువగా పేరుకుంటుంది. అది దాంట్లో వచ్చి ఈ ఎయిర్పోస్ట్ టిష్యూ నుంచి ఆండ్రోజెన్స్ రిలీజ్ అయ్యి ఓవర్ పనిచేస్తుంది. ఓవర్ అట్లా విషస్ ఎక్కువైపోయి అట్లే అటు ఇటు ఒబేసిటీ ఎక్కువైపోతా ఉంటాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువైపోతా ఉంటాయి, ఈ బేస్ డిస్ట్రిబ్యూషన్ ఏది మధ్య వస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు తప్పకుండా డాక్టర్ కన్సల్ట్ అయ్యి కాస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఇవన్నీ టెస్టులు చేస్తారు. థైరాయిడ్ లెవెల్స్ చేయాలి, ప్రీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అని, డయాబెటిస్ లెవెల్స్ అని, ఇన్సులిన్ లెవెల్స్, మిగతా ఇంకా అవసరం అయితే ఫెసిలిటీ ప్రొలాక్టిన్ అని చెప్పి ఆ లెవెల్స్ అన్ని చూసి దాన్ని స్కానింగ్ చేసి డిసైడ్ చేస్తాం. స్కానింగ్ తక్కువ తెలుస్తుంది తీసుకోండి. దానికి నేను చాలా నేను గమనించాను ప్రాక్టికల్, మా బుక్స్లో ఉంటే ప్రాక్టికల్ గమనించాను. వెయిట్ రిడక్షన్ అయితే మాత్రం తప్పకుండా అన్ని చచ్చిపోతాయి. అది చెప్పాను ఎక్కువ స్టేషన్ నుంచి వస్తూ ఉంటాయి అంటే వెయిట్ తప్పకుండా డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ సెడెంటరీ లైఫ్ లేకుండా చూసుకుని అవుట్డోర్ ఎక్సర్సైజ్ చేసి, తర్వాత డైట్లో కూడా లో క్యాలరీ డైట్, ఫ్యాట్ తీసుకుంటూ ఈ జంక్ ఫుడ్ అంతా అవాయిడ్ చేయకుండా మంచి హెల్తీ డైట్ తీసుకోవడం అన్నమాట. వెజిటబుల్స్, ఫ్రూట్స్ అట్లాంటివి తీసుకోవచ్చు. కొంచెం నాన్ వెజిటేరియన్ తీసుకుని కూడా మంచిది. ఇవన్నీ చేసి అవుట్డోర్ ఎక్సర్సైజ్ చేసి డెఫినెట్గా తగ్గుతారు. ఒక 5 to 10 kgs తగ్గితే కూడా మీకు ఆటోమేటిక్గా రెగ్యులర్ అయిపోతుంది. కూడా తగ్గుతుంది. అప్పటికి దాంతో కూడా కాలేదంటే ఇంకా కొద్దిగా యాంటీబయోటిక్స్ డ్రగ్స్ ఉన్నాయి కొన్ని వాడచ్చు, లేదంటే మామూలు పిల్స్ ఇస్తాం, రోజు పిల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఇతర లిస్టెడ్ కానీ సైక్లోడైన్ స్టేట్ అని ఇట్లా పిక్చరిజం మెయిల్ డిస్ట్రిబ్యూషన్ అవి అవన్నీ కూడా కొంత తగ్గుతాయి. కానీ ఆల్రెడీ వచ్చిందే మటుకు లేజర్ ద్వారా తీయించుకోవచ్చు. అవన్నీ కూడా మీకు తీసుకోవడం తగ్గితే ఆటోమేటిక్గా ఎక్కడైనా ఏ రోజంటే గడ్డం మీద కానీ మిసాల్లాగా కానీ అట్లా వచ్చినట్టు మటుకు మనం రిమూవ్ చేయించుకోవాలి. ఆల్రెడీ వచ్చి మనకి మొదలుపెట్ట ముందు వచ్చేసి తర్వాత కంట్రోల్ చేసుకున్నామంటే అటువంటి కొత్త రాదు. మెయిన్ డైట్, ఎక్సర్సైజ్, ఇంకప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్. ఒక చిన్న క్వశ్చన్ మేడం, ఇది పెళ్ళైన వాళ్ళలో కూడా కనిపిస్తుంది ఈ మధ్య. పెళ్ళైన వాళ్ళలో కూడా లైఫ్ స్టైల్ నుంచి, ఫుడ్ నుంచి, దాని నుంచి ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే వాళ్ళు ఎక్కువసేపు కూర్చొని కంప్యూటర్స్ దగ్గర పనిచేస్తుంటారు, మెంటల్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి కూడా డైట్ కూడా అక్కడ బయట టైం లేకుండా లేట్గా ఇట్లా పడుతుంది. వాళ్ళు కూడా ఇది ఎక్సర్సైజ్ ఇవన్నీ. తర్వాత రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనకి చాలా మంది ఇంపార్టెంట్ అంటే పిల్లలు కలుపుకోవడం, పిల్లలు కలుపుకోవడం మెయిన్ ప్రాబ్లమ్. ఒబేసిటీ, పిల్లలు లేకపోవడం, ఒక్కొక్కసారి అబార్షన్ అవుతాం. అట్లాంటప్పుడు డాక్టర్ కన్సల్ట్ అయితే ఇవన్నీ టెస్ట్ చేసి డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఓవల్ ఇన్ఫెక్షన్ డ్రగ్స్ అని క్లోమిన్స్ అవి పెట్టి మళ్ళీ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి అన్నారు కదా, అది తగ్గించేదానికి చెప్పి మెట్ఫార్మిన్, ఇన్సులిన్ మెట్ఫార్మిన్ అని అట్లాంటివి పెట్టి కంట్రోల్ అయ్యి చాలా మళ్ళీ పిల్లలు అవుతారు. అది నెగ్లెక్ట్ చేస్తే మటుకు లేట్గా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఇవి రావచ్చు. లేట్గా ఇంటర్మీడియట్ క్యాన్సర్స్, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్, డయాబెటీస్. సో అంత చిన్న ఒక ప్రాబ్లం వల్ల ఇన్ని మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకునే పిల్లలు, అమ్మాయిలు పెళ్లి చేసుకునే వయసు వచ్చిన తర్వాత చాలా మందికి ఫ్యామిలీ లైఫ్ అంటే ఏంటో తెలియదు. సిటీ బ్రాటప్ కిడ్స్ అనుకోండి, అంటే అక్కడ కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, అమ్మాయిలు కొంచెం ఓపెన్ గా మాట్లాడుకునేది ఎక్కువగానే ఉంటుంది, ఆటోమేటిక్ గా చాలా విషయాలు తెలిసిపోతాయి. అలా కాకుండా ఇట్లా మనలాగా అర్బన్ ఏరియాస్, సెమీ అర్బన్ ఏరియాస్ లో అటు పల్లె పట్టణం కాకుండా ఉండే చోట్ల తల్లిగారు కూడా చెప్పడానికి కొంచెం హెసిటేట్ చేస్తారు. మీరు అన్నట్టు ఫస్ట్ ఒక క్వశ్చన్ మీరు చెప్పినప్పుడు ఓపెన్ గా చెప్పడానికి ఇండియాలో కొంచెం సెన్సిటివ్ గా ఫీల్ అవుతున్నారు అంటారు. దీనిపైన మీరు
ఏం సలహా ఇస్తారు మేడం? అంటే తల్లిగా ఒక తల్లి చెప్పడమే బెటర్ అంటారా, లేకపోతే తల్లి ముందు నుంచి ప్రాంతం కూడా ఉంటుంది. ప్రాంతం వాళ్ళు ఎట్లా పుస్తకాలు చదువుతున్నారు, ఎట్లా దీంట్లో దీంట్లో కానీ సెల్ ఫోన్ చూసుకుంటాను, అది ఎవరికి అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఏది తప్పు ఏది రైటో తెలిసినట్టు చెప్పాలి. అది ఎట్లా సెక్సువల్ చేస్తే ఏమి కాన్సిక్వెన్సెస్ వస్తాయో అట్లా సోదాహరణంగా కూడా చెప్పచ్చు. ఎట్లా సెక్సువల్ వాళ్ళు ఉంటే ఎయిడ్స్ అంటారు, ఇప్పుడు అందరికి తెలిసిందే. అది ఎయిడ్స్ అనేది రకరకాల మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం, ప్రెగ్నెన్సీ దానికి అవన్నీ లీగల్ అవన్నీ కూడా మోరల్ గా తప్పకుండా పేరెంట్స్ కి ఉంటుంది, టీచర్స్ అదే పక్కన బయట సొసైటీ ఫ్రెండ్స్ ఎట్లా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తా ఉన్నారు అట్లా వాళ్ళు కూడా చూసుకొని గమనించుకుని పిల్లలు సరైన డైరెక్షన్ లో వీళ్ళేటట్లుగా సలహా. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇంతకు మునుపు అయితే ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, ఏదో వాళ్ళకి తెలిసినది సలహాలు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 8 మందిని 7 మందిని 10 మంది దాకా పిల్లలు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళే కోడళ్ళకు కానీ కూతుర్లకు కానీ వాళ్ళకి తెలిసినంతలో సలహా చెప్పేవాళ్ళు. మన మూఢనమ్మకాలు అనుకున్నా కూడా దాని వెనుక చాలా సైన్స్ ఉందనేది అయితే అర్థమవుతుంది ఇప్పుడు మనకు. ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడైతే మూఢనమ్మకాలను తీసిపారేసేవాళ్ళు కానీ దాని వెనుక చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అని ప్రూఫ్ కూడా దొరుకుతుంది మనకు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే పిల్లలు విదేశాల్లో ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సిటీస్ లో ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు, భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే తల్లి దగ్గరికి కానీ అత్తగారి దగ్గరికి కానీ వచ్చే పరిస్థితుల్లో లేదు పిల్లలు. వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఉండాలి అన్న వీళ్ళకు కూడా పెద్దవాళ్ళకు కొంచెం ప్రాబ్లమ్ గానే ఉంటుంది. సో 5th మంత్ కానీ 7th మంత్ కానీ వచ్చే వరకు పెద్దవాళ్ళు ఎవరు లేకుండా భార్య భర్త ఇద్దరే వాళ్ళకి తెలిసినంతలో ఏదో తెలిసినంతలో చేసుకుంటా ఉంటారు. చాలా మటుకు అంటే ఏ టైంలో డాక్టర్ ని కన్సల్ట్ కావాలని కానీ, లేకపోతే ఎటువంటి ఆహారం తీసుకోవాలని కానీ, ఏ జాగ్రత్తలు పాటించాలని కానీ, ఎన్ని నెలల వరకు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి కానీ ఇటువంటి విషయాల్లో చాలా మంది ఎడ్యుకేటెడ్ అయినా కూడాను సరైన అవగాహన లేదని అర్థమైంది నాకు. కొన్ని అంటే ప్రాక్టికల్ గా కొన్ని చూసాను దగ్గర వాళ్ళని. ప్లస్ అంటే ఆ పిల్లలందరూ బాగా చదువుకునే పిల్లలే, మరి అడగడానికి మొహమాట పడి డాక్టర్ని కొంత ఇంట్లో పెద్దవాళ్ళు లేక కొంత ఇబ్బంది పడుతున్న వాళ్ళని నేను చాలా మందిని గమనించాను డాక్టర్ గారు. అటువంటి నిజమే కానీ నేను ఈ మధ్య నోటీస్ చేస్తే దీంట్లో ఇంటర్నెట్ లో కూడా కావాల్సింది సమాచారం. తర్వాత ఇప్పుడు 3rd మంత్ ప్రెగ్నెంట్ వాళ్ళందరూ ఒక గ్రూప్ ఏర్పడతారు, మళ్ళీ 6th మంత్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ ఏర్పడతారు. అట్లా అనమాట 3rd ట్రైమిస్టర్ ఉండే వాళ్ళందరూ ఒక గ్రూప్ ఏర్పడేసేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. నాకు ఇట్లా అయింది ఇట్లా ఉందని చెప్పేసి ఒకళ్ళు అది కొంతవరకు మంచిదేమో కనిపిస్తుంది డాక్టర్ గారు. అది ఎక్కువగా నేను చూస్తుంది. ఇప్పుడు మన పిల్లలు చాలా మంది ఎస్పెషల్లీ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఎక్కువ మంది అమెరికాలో ఉన్నారు. వీళ్ళు ఏమవుతారంటే ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్ గాను ఉంటున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మందే ఉంటున్నారు, అది ఒక గ్రూప్ గా తయారై వాళ్ళు బాగానే ఇది చేసుకుంటున్నారు. కానీ మన ఇండియాలో ఉన్న వాళ్ళలో ఇట్లా గ్రూప్స్ అనేటివి ఇంకా చాలా తక్కువ. సిటీస్ లోనూ తక్కువే, ఇంకా అర్బన్ ఏరియాస్ లో సెమీ అర్బన్ ఏరియాస్ లో అసలు ఏమీ లేదు. మీరు అన్నట్లు కొంతవరకు ఐడియా ఉన్న పిల్లలు, చదువుకుని ఉద్యోగాలు చేసే పిల్లలు నెట్ ద్వారా సమాచారం తీసుకుంటున్నారు. కానీ దాంట్లో కూడా కొన్ని మంచి సమాచారం ఇప్పుడు నాలాంటి వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు కూడా పెట్టున్నారు దాంట్లో ఇన్ఫర్మేషన్. దాని వల్ల కూడా మిస్డైరెక్ట్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. ఎందుకంటే నేను అది కూడా చూసాను. అంటే వాళ్ళకు నెట్ లో చూసేదే చాలా అంతా అదే ఇన్ఫర్మేషన్ అనుకొని దాన్నే ఫాలో అయ్యి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా నేను గమనించాను. అట్లాంటి వాళ్ళ కోసము ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుండి డెలివరీ అయ్యే వరకు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు పాటించాలి, ఏ నెలలో డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్ కి రావాలి, ఏమైనా ఇంజెక్షన్స్ వేయించుకునే అవసరం ఉంటుందా, స్కానింగ్ ఏ టైంలో చేయించుకోవాలి, ఇట్లాంటి వివరాలు చెప్తారా? ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే మామూలుగా పీరియడ్స్ మిస్ అయిన 5-6 days కల్లా యూరిన్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. అది కన్ఫర్మ్ చేసుకునే ఫస్ట్ టైం కాదు. పీరియడ్స్ మిస్ రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేవాళ్ళు ఒక 5-6 days లేట్ అయిందంటే తప్పకుండా వచ్చేసి డాక్టర్ కన్సల్ట్ అయ్యి యూరిన్ టెస్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవడం. కన్ఫర్మ్ చేసుకుంటే ఒక మామూలుగా 1.5 month అంటే 6 weeks బేబీ అయినప్పుడు స్కానింగ్ లో చూస్తే హార్ట్ బీట్ కూడా తెలుస్తుంది. 6 weeks కి హార్ట్ బీట్ తెలుస్తుంది. బేబీ బాగుందా లేదా అనేది ఫస్ట్ ట్రైమిస్టర్ స్కానింగ్, ఫస్ట్ 3 months లోపల ఒకసారి స్కానింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే అది ఫీటల్ హార్ట్ ఏర్పడిందా లేదా, బాగుందా లేదా, లేదంటే ముత్యాల గర్భం అని చెప్పి ఒకసారి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది కానీ ముత్యాల గర్భం అంటారు. అది ఇట్లా ప్లసెంటా డిజనరేషన్ ఉంటుంది.
అట్లా బేబీ ఏమి ఉంటుంది లోపల ఇట్లా ద్రాక్ష గుర్తులు అట్లా ఉంటుంది అనమాట. అట్లాంటివి ఏముందో తెలుసుకోవాలి. ఒక్కోసారి ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్ లో వస్తుంది. ఫెలోపియన్ ట్యూబ్స్ లో ప్రెగ్నెన్సీ రావచ్చు, సెకండరీ అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి కడుపులో ఎక్కడైనా రావచ్చు, ఓవరీలో రావచ్చు, అట్లా పక్కన వస్తుంది అనమాట. వచ్చే అట్లా వస్తే కూడా మనకి చాలా డేంజరస్ పొజిషన్. అది కన్ఫర్మ్ చేసినప్పుడు ఇంట్రాయూటరైన్ గా ఉందా, యూట్రస్ లోపల ఉందా, బయట ఉందా తెలుసుకునే కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ లో అంటే ఫస్ట్ తప్పకుండా స్కాన్ చేయించిన అట్లా ఏమన్నా ఉంటే దాని ప్రకారం ఫస్ట్ ట్రైమిస్టర్ తీసుకోవాలి. మళ్ళీ సెకండ్ ట్రైమిస్టర్ ఇప్పుడు 3 months కంప్లీట్ అవగానే అసలు ఎన్టీ స్కాన్ అంటారు, లోకల్ ట్రాన్స్ఫర్ స్కాన్ అని చెప్పేసి డౌన్ సిండ్రోమ్ అది ఏమన్నా రాబోతే కూడా తెలుస్తుంది అనమాట. 12 to 14 months అది ఒకసారి తప్పకుండా చేయించుకోవాలి స్కాన్. ఇప్పుడు అవసరం అయితే మిగతా టెస్ట్లన్నీ కూడా డబుల్ మార్కర్ టెస్ట్ అని, ట్రిపుల్ మార్కర్ టెస్ట్ అని ఉంటాయి. ఏమైనా దాంట్లో డౌట్ వస్తే ఆ టెస్ట్ చేయించుకోవాలి. ఇట్లా కొన్ని కన్సెంట్స్ మ్యారేజెస్ అట్లా ఏమైనా ఉంటే కూడా చేసుకోవాలి. మళ్ళీ తర్వాత 6 months 22 weeks 20 weeks 22 weeks ఆ ప్రాంతంలో టిఫా స్కానింగ్ అని ఎనామల్ స్కానింగ్. బేబీస్ లో ఎక్కడైనా ఎనామల్స్ ఉన్నాయా, బ్రెయిన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వెన్నెముకలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కాలు వేళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయా లేదా, స్కెల్టల్ డిఫెక్ట్స్ కానీ లేకపోతే డయాఫ్రమాటిక్ కానీ అట్లాంటివి ఉంటాయి అన్నమాట. అవన్నీ ఏమైనా ఏ డిఫెక్ట్స్ ఉన్నా కూడా అదేమి చాలా వరకు 80% తెలుస్తాయి. అప్పుడు సార్ తప్పకుండా చేయించుకోవాలి. మళ్ళీ 8th 9th month గ్రోత్ స్కాన్ అంటారు. గ్రోత్ స్కాన్ అంటే బేబీ డెవలప్మెంట్ బాగుందా లేదా, ఉమ్మనీరు అంతా సరిపడా ఉందా లేదా, గ్రోత్ బేబీ వెయిట్ బాగుందా లేదా, ప్లస్ పొజిషన్ ఏంటి అవన్నీ తెలుసుకునేది మళ్ళీ ఒకసారి ఇవి తప్పనిసరి. ఇట్లా మళ్ళీ వాళ్ళకి ఏమైనా బీపీ ఎక్కువ ఉంటాం కానీ ఇంకా ముందు బ్యాడ్ ఆప్షన్ అంటే ముందు చాలా సార్లు అబార్షన్ లో ఉంటాం, మధ్య మధ్యలో 37 months కొంతమంది పోయి ఉంటాయి, 8 months పోయి ఉంటాయి. అట్లాంటివి ఏమైనా జరిగితే కొంచెం ఫ్రీక్వెంట్ ఉమ్మనీరు తగ్గుతా ఉన్నారు, ఒకసారి చూసుకుంటే తక్కువ ఉందనుకో మళ్ళీ పెరిగిందా లేదా అని చూసుకునే అవసరం ఒకసారి చేయాలి. అది స్కానింగ్ తో బ్యాడ్ అంటే ఎక్స్రేస్ మంచిది కాదు, ఎక్స్రేస్ ఎక్స్పోజ్ కాకపోతే దీనికే కదా. ఇప్పుడు లోపల ఉన్న బిడ్డకు ఏదైనా సరిగ్గా ఫామ్ కాలేదనుకోండి, అంటే హార్ట్ సరిగ్గా ఫామ్ కాలేదు లేదా బ్రెయిన్ సరిగ్గా ఫామ్ కాలేదు, మీరు చెప్పిన స్కానింగ్ లో తెలిసిపోతుంది. అప్పుడు మనం ఏం మెజర్స్ తీసుకోవచ్చు? వాళ్ళకి అది ఫామ్ కావడానికి ఏమైనా కొన్ని చిన్న చిన్న బయట ప్రాబ్లమ్స్ కొన్ని బయట వచ్చిన కరెక్ట్ చేసుకోవడం, థాలపసీ చెప్పేసి ఇట్లా ఈ పాదాలు ఇట్లా ముందుకు ఇట్లా ఉంటాయి అన్నమాట. అట్లాంటి కొన్ని ఉంటే అవి ఇట్లా ఉందని చెప్తా ఉంటే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆర్థోపెడిక్స్ పెట్టేసి దానికి కొన్ని ఎక్సర్సైజ్ క్యాలిపర్స్ అని చేస్తారు, అవన్నీ చేయించుకోవచ్చు. కొన్ని బయటకు వచ్చిన తర్వాత కూడా కొంచెం కష్టమైన ఉంటాయి, బబుల్స్ ఇంట్రెస్టింగ్ అట్లాంటివి కూడా వాళ్ళు ఏమైనా రెడీగా ఉంటుంది. బేబీ బయటకు వచ్చిన తర్వాత ఏమన్నా ఆపరేషన్ చేయించుకున్నామంటే సరే, లేకపోతే వాళ్ళు టెర్మినేట్ చేయించేస్తారు. ఏ మంత్ లో అయినా ఇంకా దాన్ని తీసుకోవాలి. 6 months తెలిసిన తర్వాత టెర్మినేట్ చేసుకోవచ్చు. ఎక్కువ పెద్ద అబ్నార్మాలిటీస్ కరెక్ట్ కాకపోతే టెర్మినేట్ చేసుకోవచ్చు. అంటే ఇంకా మామూలు డెలివరీ చేసినట్లే చేయాలి. మామూలు డెలివరీ లాగా ఇంజెక్ట్ చేస్తాను, నొప్పులు వచ్చేటప్పుడు టీటీ ఇంజెక్షన్స్ అని ఇస్తారు కదండి. టీటీ ఇంజెక్షన్స్ టెట్లస్ రాకుండా అదే ఏ మంత్ లో ఇస్తారు? టెట్లస్ మామూలుగా 4th month లో ఒకసారి, 4th లో ఒకసారి, మళ్ళీ 1.5 month కానీ 2 months తర్వాత కానీ ఒకసారి, అట్లా 3 times ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 2 times చాలా టీటీ ఇంజెక్షన్. డెలివరీ అయిన తర్వాత ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఇప్పుడు ఇంతకు ముందు అయితే పెద్దవాళ్ళు కొన్ని రకాల ఫుడ్ అసలు పెట్టేవాళ్లే కాదు, కొన్ని రకాల ఫుడ్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. అది హై క్యాలరిక్ ఫుడ్ కాదా అనేది ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు చాలా మంది అసలు వాళ్ళు చెప్పేటువంటి డాక్టర్లు ఏం చెప్పట్లేదు, మీరెందుకు మీరు రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అని చెప్పేసి అన్ని రకాల ఫుడ్ తీసేసుకుంటా ఉంటారు. అట్లా ఉందా? అంటే డెలివరీ అయిన తర్వాత ఇన్ని నెలల వరకు, అంటే 3 నెలల వరకు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇటువంటి ఫుడ్ తినాలి, ఇటువంటి ఫుడ్ తినకూడదు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లా ఏం లేదు. కొన్ని ఫుడ్స్ తీసుకుంటే కూడా ఈ పాల ద్వారా బేబీస్ కూడా వెళ్తారు, చూసుకుని బట్టి తీసుకుంటారు. అట్లా పెద్ద కారము కొంచెం అట్లాంటివి తగ్గించుకోవాలంటే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది తక్కువ. ఏదైనా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, అనవసరం జంక్ ఫుడ్ అట్లాంటి తీసుకోవాలి, ఆయిల్ ఫుడ్స్ తీసుకోకుండా
న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. చాలా మంది ఏంటంటే నీళ్లు తాగితే పట్టబడుతుందని అట్లా లేకపోతే వేపు మోషన్స్ అవుతాయి అని అట్లా అనుకుంటారు కదా, అదంతా తప్పదు. నీళ్ళు సరిగా తాగకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పాలు కూడా ఎక్కువ రావన్నమాట. పాలు తాగి ప్రతిసారి ఎంత నీళ్ళు పాలలో పోతాం, పాలు కూడా కొంత నీరు వెళ్ళిపోతాం. తప్పకుండా మదర్ కొంచెం వెంటనే నీళ్ళు పాలు తాగి వెంటనే కానీ మంచి న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. కాయగూరలు ఆకుకూరలు తినవచ్చు. ఇట్లా కొంతమంది పెట్టరు, అట్లా ఏం లేదు. పెరుగు తినొచ్చు, పాలు తాగొచ్చు, పెరుగు తినొచ్చు, ఫ్రూట్స్ తినొచ్చు, అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఎలర్జీస్ ఉంటే తప్ప ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొంతమందికి ట్విన్స్ ఉన్నారని చెప్తారు డాక్టర్ గారు. కొంతమందికి అసలు ట్విన్స్ ఉన్నట్లు కనిపిస్తారు లేకపోయినా కూడా. ఎందుకంటే మీ దగ్గర ఒక ఎక్స్పీరియన్స్ చూసాను నేను. ఫస్ట్ ట్రైమిస్టర్ లో చేసినప్పుడు స్కానింగ్ ట్విన్స్ లాగా కనపడుతున్నారు, కానీ అది మీకు డౌట్ వచ్చినప్పుడే కాదు అనేసి తర్వాత ఒక 2-3 వీక్స్ తర్వాత 4 వీక్స్ తర్వాత స్కాన్ చేస్తే సింగిల్ బేబీనే ఉన్నాడు లోపల. ఇప్పుడు ట్విన్స్ అని స్కానింగ్ లో తెలిసిపోతుంది కదా, అప్పటి నుండి తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్త ఎక్స్ట్రా ఏమైనా జాగ్రత్తగా ఉండాలి? ఎక్స్ట్రా తీసుకోవాలి. ఏమేమి జాగ్రత్త? ట్విన్స్ అయితే ఎక్కువ అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రిమేచ్యూర్ డెలివరీస్ అయ్యే అవకాశాలు, 7th, 8th డెలివరీస్ అయ్యే ఆ బరువుకి సర్వీక్స్ ఓపెన్ అవుతుంది. 7th, 8th డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి, డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ కాళ్ళు మార్పులు, ఆ బరువు నుంచి వాళ్ళకి పిల్లలు కూడా ఒకళ్ళు బాగా ఎక్కువ పెరిగి ఒకళ్ళు తక్కువ పెరిగి అట్లాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు కొంచెం మామూలు మనిషి కంటే కూడా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. మళ్ళీ అబార్షన్ కాకుండా వేరే పెద్ద తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ సజెస్ట్ చేస్తారు అవసరం సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ ప్రిమేచ్యూర్ బర్త్ అన్నప్పుడు ట్విన్స్ అనే కాదు, మామూలుగా అడుగుతున్నాను నేను. కొంతమంది 8వ నెలలో పుడతారు, కొంతమంది 9 పడతానే పుడతారు. 9 పడతానే పుడితే ఏం ప్రమాదం లేదు, 5 రోజులు ఐసీయూలో పెట్టి కొంచెం కేర్ఫుల్ గా ట్రీట్ చేస్తే పిల్లలు ఏం బతుకుతారు అంటారు. కానీ 7th month లో పుట్టినా కూడా ఏం ప్రాబ్లం రాదు అంటారు. కానీ 8th month లో పుట్టిన పిల్లలకి కొంచెం ప్రమాదం అంటారు. దీని డిఫరెన్స్ నాకు అర్థం కాలేదు. రాంగ్ నోషన్ అంతే. సంవత్సరంలో ఏజ్లైనా ఒకసారి బాగుంటారు, ఒకసారి అవుతారు. యూజువల్ గా ప్రతి 7 weeks కి బేబీకి లంగ్స్ ఫుల్ మెచ్యూర్ అవుతాయి. ప్రతి 7 weeks దాటిందంటే ఇంకేం కావాలి బేబీకి. అంతకంటే ముందు డెలివరీస్ అయితే కొంచెం లంగ్స్ మెచ్యూర్ కాక వాళ్ళు వెంటనే తీసుకోలేరు. అట్లాంటి అవసరం చేరుకొని పెట్టడం కానీ. ఇంకా లక్కీ కొంతమంది లంగ్స్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది కడుపులో. ఒకసారి స్ట్రెస్ నుంచి లంగ్స్ మెచ్యూరిటీ వచ్చేస్తారు. అందుకని మాకేమో ఇట్లా ప్రిమేచ్యూర్ అవుతుంది డౌట్ వస్తే ముందు నొప్పులు కంప్లైంట్ చేయడం కానీ, ఇట్లా నీరు లీక్ అట్లా కంప్లైంట్ చెప్తే మాకు డౌట్ ముందు హిస్టరీ ఒక ప్రిమేచ్యూర్ డెలివరీస్ అట్లా ఉంటే కూడా ఒక 1 week ముందు అట్లాగా ఇది స్టెరాయిడ్స్ ఇస్తాము. స్టెరాయిడ్స్ ఇచ్చేస్తే బేబీస్ లంగ్స్ మెచ్యూర్ అవుతాయి. 2 days అట్లా ఇంజెక్షన్ ఇచ్చేస్తే బేబీస్ లంగ్స్ మెచ్యూర్ ఏ సంవత్సరం చేస్తే కానీ బాగానే ఉంటారు. తల్లికి ఏం ప్రమాదం లేదా స్టెరాయిడ్స్ వల్ల? మామూలుగా స్టెరాయిడ్స్ యూజ్ చేయరు కదా ఎక్స్ట్రీమ్ సిచ్యుయేషన్స్ లో. బేబీ కోసం బేబీ లంచ్ ఏముంది తల్లికి. ఇప్పుడు డెలివరీ ముందు సింటమ్స్ ఏం తెలుస్తాయి మేడం డాక్టర్ గారు? అంటే డాక్టర్ ఏమో ఒక డేట్ ఇచ్చింటారు, వాళ్ళకి ఇంకా ముందే సింటమ్స్ కనిపించవచ్చు, లేదా డేట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా సింటమ్స్ కనిపించకుండా ఉండొచ్చు. ఎట్లా కనుక్కోవాలి? అంటే ఒక్కొక్కసారి చాలా డిలే చేయడం వల్ల కూడా లోపల బేబీ ప్రాబ్లం వచ్చిన సిచ్యుయేషన్స్ చూస్తాను. ఒక్కొక్కసారి తెలియకపోవడం వల్ల, అంటే కొంతమంది గుండె నీరు పోతుంది, అది వాళ్ళకి అర్థం కాదు. కొంతమందికి నడుము నొప్పి లాగా వస్తుంది, అది నొప్పులనే వాళ్ళకి అర్థం కావు. ఇలా కొంచెంగా వచ్చినప్పుడు ఎలా కనుక్కునేది? వీటిలో ఫస్ట్ తెలిసేది పెయిన్స్. లేబర్ పెయిన్స్ నడుముల నుంచి ఇట్లా వెనక నుంచి ముందుకు వస్తాయి అన్నమాట. పెయిన్స్ కొంచెం టైట్ గా పట్టుకుని కొంచెం పట్టుకుని మళ్ళీ నిదానంగా లూజ్ అవుతాం, మళ్ళీ నొప్పి వస్తుంది, మళ్ళీ టైట్ గా పట్టుకుంటే మళ్ళీ లూజ్ అవుతాం. ఇంటర్ మధ్య బేబీని పుష్ చేసేదని చెప్పి అట్లా కాంట్రాక్ట్ వస్తాం. ఆ కాంట్రాక్షన్స్ యూజువల్ గా చిన్నగా తెలియకపోయినా కానీ కొంచెం పెద్ద వైపు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. తర్వాత ఉమ్మని లీక్ అవుతుంది అని అంటే నీకు కొంతమంది కూడా ఉమ్మని పోతే కూడా ఇంకా యూరిన్ పోయింది నాకు చెప్తా ఉంటారు. అది చాలా మంది తెలుసుకుంటారు. కానీ ఉమ్మనీరు పోయే యూరిన్ మళ్ళీ మామూలు బాత్రూమ్ పెట్టి యూరిన్ బాగానే వస్తుంది, నీరు పోయే బట్టలు తడిసిపోతాయి అన్నమాట తెలియకుండా. అది అట్లా తెలియకుండా బట్టలు తడిసిపోతాయంటే చాలా మంది యూరిన్. అది కాక యూరిన్ అయితే యూరిన్ స్మెల్ వస్తుంది, లైట్ అయితే అట్లా అట్లా స్మెల్ వేరే రకం. అది నీరు పోతుంది. లేదంటే మూమెంట్స్ రోజు 12 మూమెంట్స్ పైనే ఉంటాయి. లాస్ట్ మూమెంట్స్ బాగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది, లెక్క పెట్టుకోవాల్సి ఉంటుంది. కిక్ మూమెంట్స్ అంటారు.
మేము కిక్ చేసినట్టు అది రోజు కనీసం 24 hours 12 మూమెంట్స్ తక్కువ 12 కంటే తక్కువ ఉన్నాయంటే వచ్చేసారు వెంటనే. సో లాస్ట్ అంటే 9th month ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 12 మూమెంట్స్ కంటే తక్కువ ఉంటే 24 hours లో వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చేసారు. నీరు నీకైనా వచ్చేసారండి, ఇట్లా ఏమైనా బ్లీడింగ్ ఏమైనా ఎక్కువడం, ప్లసెంట్ కిందకుంటే బ్లీడింగ్ ఎక్కువ అట్లా కూడా వచ్చేసారు, పెయిన్స్ వచ్చిన. సరే, ఈ విషయాలు అయితే చాలా మందికి తెలియవని అడిగానండి. తర్వాత ఇప్పుడు నేను గమనిస్తున్నది ఏమంటే ఇంతకు ముందు కాలంలో మరి రెస్ట్ ఇస్తున్నారు కాబట్టి ఆ 3 రోజులు వాళ్ళకు తెలియలేదు మరి, అంటే వాళ్ళకి రెస్ట్ ఉండేది. మనం అది పాతకాల సాంప్రదాయము మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు పక్కన ఉండేది ఏంటి ఇవన్నీ మాట్లాడుతున్నాం, కానీ నాకు అర్థమైంది ఏమంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి ఆ 3 రోజులైనా వాళ్ళకి రెస్ట్ లేకపోతే నీరసం వచ్చేస్తుందని అదొక సాంప్రదాయం లాగా పెట్టినారేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. పోతా ఉన్నాము, వర్క్ చేసుకుంటున్నాము, అన్ని పనులు, ఇంట్లో పనులు, బయట పనులు అన్ని చేసుకోవాల్సిన వర్కింగ్ ఉమెన్ అయితే జాబ్స్ కూడా పరిగెడుతూనే ఉన్నారు. వీటన్నిటి వల్లనో ఏమో నాకు తెలియటం లేదు, కానీ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చే ముందు అంటే 10 days ముందు నుంచే రకరకాల సింటమ్స్ కనిపిస్తున్నాయి. మీ భాషలో అయితే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని చెప్తున్నారు. అవి ఏమేమి సింటమ్స్ కనిపిస్తాయి, ఏ వయసు వాళ్ళకి అవి కనపడుతున్నాయి? అది ఎక్కువగా ప్రీ మెనోపాజ్ పెరిమెనోపాజ్ ఆ టైంలో కొంచెం ఎక్కువ ఉంటాయి. అంటే 30+, 35+, 35% పీరియడ్స్ వచ్చే వారం 10 రోజులు నుంచి మొదలవుతాయి. అంటే కొంచెం డిప్రెషన్, ఇరిటేషన్, తర్వాత బ్లోటింగ్, కడుపు బ్లోటింగ్ సెన్సేషన్, బ్రెస్ట్ కంజెస్టెడ్ గా, బరువుగా, ఈ బిహేవియరల్ చేంజెస్ కూడా వస్తాయి. అందరం తీసుకోవడం, కోపించుకోవడం, నేను గమనించింది ఏడు ఎమోషనల్ డిస్టర్బెన్స్ బాగా కంట్రోల్ లో లేకుండా, అంటే ఏం రీజన్ ఉండకుండా ఊరుకుంటే ఏడ్చేది, ఊరుకుంటే పిల్లలు తీసుకునేది. ఆ టైంలో కొంచెం హార్మోన్స్ అనేది తగ్గిపోతాయి అన్నమాట పీరియడ్స్ వచ్చే టైంలో. అందుకని చెప్పేసి ఆ టైంలో తీసుకుంటాం. దానికి కూడా కొంతవరకు ఇవన్నీ చాలా మటుకు యోగా మెడిటేషన్ బెస్ట్. యోగా మెడిటేషన్ ఆ టైంలో కొంచెం ఉప్పు తక్కువ తినాలి, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సాల్ట్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. అప్పటికి లేదంటే కొంచెం టాబ్లెట్స్, కాల్షియం, విటమిన్ E టాబ్లెట్స్, ఇంకా ఎవరైనా డిప్రెషన్ అట్లా ఎక్కువ ఉంటే యాంటీ డిప్రెసెంట్స్ ఉన్నాయి, అవి తీసుకుంటే తగ్గుతుంది. అది కొంతవరకు వాళ్ళతో వాళ్ళు అర్థం చేసుకుని దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే బెస్ట్. ఈ ప్రీ మెనోపాజల్ సిండ్రోమ్, ప్రీ మెనోపాజల్ సింప్టమ్స్ అని కొన్ని వస్తున్నాయి. అంటే 35+, మీరు అన్నట్టు 35+, 40+ అంటే అవి డేట్స్ వచ్చేది ఆగిపోవడం కానీ, ఇర్రెగ్యులర్ కావడం కానీ జరుగుతుంది కదా, అప్పుడు రకరకాల సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి? ఎందుకంటే నేను కూడా ఒక బాధితురాలనే దానిలో. అవి నాకున్న సింప్టమ్స్ ఇంకొక మనిషికి కనిపించట్లేదు, ఒకరొకరికి ఒక్కొక్క రకం సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. మేజర్ గా కనిపించే కామన్ సింప్టమ్స్ ఏమున్నాయి కదా? న్యాచురల్ గా పెరిగే మెనోపాజ్ సింప్టమ్స్ అంటే జస్ట్ మెనోపాజ్ వచ్చే ముందు పీరియడ్స్ గ్రాడ్యువల్ గా తగ్గుతా రావాలన్నమాట. కొంచెం డిలే అవుతాయి, 1 నెల 2 నెలలకు అట్లా అవడం, పీరియడ్స్ కొంచెం తక్కువ రావడం, అట్లా ఉంటే చేస్తే ఫిజికల్ న్యాచురల్ గా వస్తాయి. అట్లా కాబట్టి ఆ టైంలో కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవడం కానీ, మెనోపాజ్ సింప్టమ్స్ అప్పుడే మొదలవచ్చు. పెరిగే మెనోపాజ్ సింప్టమ్స్ అంటే ఇట్లా హార్ట్ ప్రెషర్స్, డిప్రెషన్, ఇట్లా ఇరిటేషన్, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది. అట్లా కూడా అవుతారు. హార్ట్ ప్రెషర్స్ అని చెప్పేసి ఆవిరి రావడం, ఫ్యాన్ కింద కూర్చున్నా కానీ గాలి దాని కనిపించడం, చెమటలు ఎక్కువ వేయడం అన్నీ అట్లా ఉంటాయి. అవన్నీ ఎక్కువగా హార్ట్ ఎక్కువ బీట్ అవుతున్నట్లు, అట్లా గుండె దడగా ఉంటుందని అట్లాంటివన్నీ రావచ్చు. అది కొంతవరకు వాళ్ళు యాక్సెప్ట్ చేయగలిగితే సరే దాంతో బాడీ అడ్జస్ట్ అవుతుంది. అది కాలేదంటే అవసరమైతే హార్మోన్స్ ఇస్తారు కంట్రోల్ అవ్వడానికి. ఎక్కువగా ఉంటే సింప్టమ్స్ వీళ్ళ చేత కాకుంటే రెగ్యులర్ టాబ్లెట్స్ అని ఉంటాయి, అవి వేసుకుంటే కొంతవరకు సప్రెస్ అవుతుంది. ఎండోమెట్రియోసిస్ అని ఒకటి విన్నాను నేను, అది ఎందువల్ల వస్తుంది, దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది? ఎండోమెట్రియోసిస్ అది మామూలుగా ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమే. ఎండోమెట్రియోసిస్ యూట్రస్ లోపల ఎండోమెట్రియం అనే పొర ఉంటుంది అనమాట. ప్రతి నెల అదే బయటకు వచ్చేస్తున్నాం, చేంజెస్ ఉంటే అది అట్లా బయటకు వస్తూ ఉంటుంది. ప్రతి నెల ఇది అవుతా ఉంటుంది, క్యాస్ట్ అవుతుంది. అదే ఎండోమెట్రియల్ లేయర్స్ కొన్ని టిష్యూ సెల్స్ అట్లాగా ఫిలోమెంట్ ట్యూబ్స్ ద్వారా కడుపులోకి వెళ్తాయి అనమాట.
ట్యూబ్లో కానీ కడుపులోకి వెళ్ళిపోయేసి తర్వాత యూట్రస్ మీద లాంచ్ అవుతాయి ఆ టిష్యూ అంతా. లాంచ్ అయితే నీకు పీరియడ్స్ ఎట్లా ఫీడ్ అవుతాయి కూడా అట్లా ఫీడ్ అవుతాయి అన్నమాట ఆ టైంలో. ఒకసారి ఓవరీస్ మీద లేదా యూట్రస్ వెనకాల యూట్రస్ యొక్క లిగ్మెంట్స్ అని లిగ్మెంట్స్ ఉంటాయి కదా, దాని దగ్గర అంతా లాంచ్ అవుతాయి అన్నమాట. లాంచ్ అయిపోయి నెల నెల నీ పీరియడ్స్ వచ్చినప్పుడు ఎట్లా ఫీడింగ్ వస్తుందో ఆ టైంలో అక్కడ కూడా ఫీడ్ అవుతాయి అన్నమాట. లోపల ఫీడ్ అయిపోయి చాలా నెలలు అట్లా అక్యుములేట్ అయ్యి నీకు సింప్టమ్స్ బయటకు వస్తాయి. చాలా సివియర్ పెయిన్ వస్తుంది అన్నమాట. సింప్టమ్స్ ఎట్లా ఉంటాయంటే బ్లీడింగ్ ఎక్కువ కడుపుకి చాలా సివియర్ పెయిన్ వస్తుంది. పెయిన్ ఎక్కువ రావటము, దానికి కూడా కేజ్ గ్రూప్ అంటే పిల్లలు కాకపోవడం, దానికి తర్వాత ఓవరీస్ చాక్లెట్ సిస్ట్ అంటారు. చాక్లెట్ సిస్ట్ అంటే చాలా బ్లడ్ అంతా చాలా రోజులు ఎట్లా ఉంటుంది చాక్లెట్ లాగా అయిపోయి అది ఓవరీ సిస్ట్ లో ఉండిపోతుంది, సిస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది. అది చాలా సివియర్ పెయిన్ వస్తుంది. అదే నీకు లాప్రోస్కోపీ ద్వారా చూసే వరకు డయాగ్నోస్ అంటే చేయలేము. లోపలికి పెట్టి చూసే వరకు అర్థం కాదు. స్కోప్ పెట్టి లాప్రోస్కోప్ పెట్టి చూస్తే అర్థం కాదు. ఇవంటే ఎస్యూమ్ చేయొచ్చు అంతే. మీకు చెప్పే సింప్టమ్స్ బట్టి దాన్ని బట్టి ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు అని చెప్పవచ్చు. కన్ఫర్మేషన్ అంటే ఓన్లీ ఆఫ్టర్ లాప్రోస్కోపీ. ఇప్పుడు మీరు ఇంకొక చిన్న డౌట్ నేను అప్పుడే అడిగిందాల్సిందేమో, ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయినప్పుడు యూట్రస్ కి మనకు బయటికి బేబీ బయటికి రావడానికి మధ్యన సర్వికల్ లేయర్ ఉంటుంది, సర్విక్స్ అనేది ఉంటుంది కదా. సర్విక్స్ కింద ఉంటుంది. ఇప్పుడు బేబీ కిందికి రాకుండా మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏది ఆపుతుంది? సర్విక్సే కదా ఆపుతుంది. ఇప్పుడు ఇది ఎండోమెట్రియల్ లేయర్ అంటే కూడా ఇదే లోపల కూడా ఇది సర్విక్స్ అంటారు. ఇది సర్విక్స్, ఇది బాడీ ఆఫ్ యూట్రస్, ఇది డెవలప్మెంట్ ట్యూబ్స్, ఇది ఓవరీ. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు యూట్రస్ అంటున్నారు, యూట్రస్ లో బేబీ ఉంటుంది, యూట్రస్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది బేబీ. ఇక్కడ నుండి బయటికి రాకుండా ఏది ఆపుతుంది? సర్విక్సే కదా ఆపుతుంది. ఇది ఓపెనింగ్ ఇక్కడ ఇక్కడ ఇది వెజైనా ఓపెన్ అవుతుంది. ఇది వెజైనా, ఈ సర్విక్స్ ఇది ఆపుతుంది. ఇది క్లోజ్ చేస్తా. మనకు నొప్పులు వచ్చినప్పుడు ఇది ఓపెన్ కావడం వల్ల బేబీ బయటకు వస్తుంది. ఇప్పుడు నొప్పులు వచ్చినప్పుడు గ్రాడ్యువల్ ఓపెన్ అవుతా వస్తుంది. ఇట్లా ఓపెన్ అయ్యేటప్పుడు ఇది రప్చర్ అయ్యే అవకాశం ఉంటుందా? సర్విక్స్ ఫస్ట్ బేబీ అదే ఉండదు. మనం డాక్టర్ దగ్గరికి ఆ టైం లోపల వెళ్ళగలిగి వాళ్ళు లేబర్ రూమ్ లోకి తీసుకెళ్తే అది ఒక్కసారి ప్రెస్టేట్ లేబర్ అని చెప్పేసి లేబర్ చాలా తొందరగా చాలా ఎక్కువ పెయిన్స్ వచ్చేసేసి తొందరగా బేబీ తోసేస్తున్నారు. దాన్ని బేబీ తోసేస్తే అప్పుడు వచ్చే అవకాశాలు. ఫస్ట్ లో అయితే మామూలుగా డాక్టర్లే కొంచెం కట్ చేసి ఓపెన్ చేసి కట్ చేసి అంటే ఇక్కడ ఏం చేయము, అక్కడ ఏం చేయము. అవి ఏమైనా టేక్స్ వస్తే కుట్లేస్తున్నాం కానీ అక్కడ దీన్ని మనం ఏం చేయాలి, దాంతకన్నా ఓపెన్ అవ్వాల్సిందే. ఫుల్ ఓపెన్ అయిపోయి బేబీ ఇక్కడికి వచ్చేసారు విజయన. ఇక్కడ మనం విజయన బయట సర్విక్స్ ఇది రప్చర్ అయింది అనుకోండి, ఏమైనా ప్రమాదం. ఎందుకంటే ఇది పక్కనే వెజల్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ సర్వీస్ పక్కనే ఇట్లా డిస్టెండింగ్ విజయన ఆర్టరీస్ వెయిన్స్ అన్నీ ఉంటాయి పక్కనే. ఇది కనుక టేర్ అయిందంటే ఇట్లా ఇట్లా ఎక్స్టెండ్ అయిపోయి ఇక్కడ పెద్దగా ఇంప్రూవల్ ఫామ్ అయ్యి మనిషి ప్రాణానికి కూడా ప్రమాదం. సో ఎండోమెట్రియాసిస్ వస్తే మనం దాన్ని తీయించేసుకోవాలా? ఎండోమెట్రియాసిస్ వస్తే తీర్చుకోవాల్సిన పని లేదు. చాలా మంది ఇన్ఫర్టిలిటీ పిల్లలు కాలేజీ వస్తూ ఉంటారు. వాళ్ళు అట్లా వస్తే కూడా దానికి లాప్రోస్కోపీ ద్వారా కాట్లు చేస్తాం అన్నమాట. ఎండోమెట్రియల్ టిష్యూని కాట్లతో టచ్ చేస్తే ఇంకా అది మాడిపోతాయి. మాడిపోయేసి ఎండోమెట్రియస్ తగ్గిపోతుంది. ఓవరీ సిస్ట్ వస్తుంది ఒకసారి. సిస్ట్ కూడా తీసేసి కాట్లు చేస్తాము. సిస్టెక్టమీ చేస్తాము. అది చేసేసి తగ్గిపోయి మళ్ళీ కానీ ఏజ్ 45 దాటి నీకు చాలా పెయిన్ అట్లా కన్సిస్టెంట్ పెయిన్ అవి ఉన్నాయంటే హిస్టెక్టమీ చేసేసి దానికి వేరే ట్రీట్మెంట్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంజెక్షన్స్ ఇప్పుడు చాలా మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది లేడీస్ లో, తర్వాత సర్విక్స్ క్యాన్సర్ కనపడుతుంది. ఇప్పుడు మీరు అన్నారు సర్వికల్ క్యాన్సర్ రాకుండా ఇప్పుడు 12 years నుంచి పెళ్ళై లోపల ఎప్పుడైనా మనం 3 ఇంజెక్షన్లు వేయించుకుంటే చాలా మటుకు అరికట్టచ్చు అంటున్నారు. ఇంతకు ముందు అవన్నీ మనకు లేవు, తెలియదు కూడా. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వికల్ క్యాన్సర్ కానీ యూట్రస్ క్యాన్సర్ కానీ ఐడెంటిఫై చేసేకి ఏమైనా మార్గాలు ఉన్నాయా ఫస్ట్ స్టేజెస్ లో? ఎందుకంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ లో అయితే క్యూరబుల్ అంటున్నారు ఏ రకమైన క్యాన్సర్ అయినా. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ప్రాణానికి ప్రమాదం అంటారు.
ఫస్ట్ స్టేజ్ లో మనకు తెలుసుకోవాలంటే ఏదో ఒక రకం సింటమ్ మనం ఐడెంటిఫై చేస్తే గానీ మనకు తెలియదు. ఎట్లాంటి సింటమ్స్ ఉంటాయి, ఎలా ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది? బ్రెస్ట్ క్యాన్సర్ అయితే యూజువల్ గా ఎవరి కాళ్ళు కాన్ఫిట్ చేసుకుని చూసుకోవాలి. అంటే ఒత్తి చూసుకోవాలి, ఇట్లా ఇట్లా చూసుకోకూడదు. కప్పుడు కాబట్టి ఆ చేతితో ఇట్లా అనుకుంటే నీకు లంప్స్ తగ్గుతా ఉంటాయి, గడ్డలు గట్లా తగ్గుతా ఉన్నాయి అంటే తప్పకుండా యూజువల్ గా ఏమన్నా తల్లి లేకపోతే సిస్టర్స్ మేనత్తలు అట్లా వాళ్ళకు ఉందంటే కూడా ఓవర్ కేర్ఫుల్గా ఉంటారు, జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళు ఇంకా ఓవర్ కేర్ఫుల్గా ఉండేసి మ్యామోగ్రఫీ చేయించుకున్నాను. డిజిటల్ మ్యామోగ్రఫీ ఉన్నాయి, మ్యామోగ్రఫీ చేయించుకుంటే ఇంకా ఎర్లీగానే తెలుస్తుంది. అది యూజువల్గా అందుకే 40 years నుంచి తప్పకుండా ఇయర్లీ వచ్చి మ్యామోగ్రఫీ చేయించుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్. తర్వాత ఒక సర్వైకల్ క్యాన్సర్ తెలుసుకోవాలంటే ప్యాప్స్మియర్ చేయించుకున్నాం. అది ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. ప్యాప్స్మియర్ అంటే వెజైనాలో ఉండేది సర్విక్స్ చుట్టూ, సర్విక్స్ జస్ట్ బయట లోపల పక్కగా ఉండే వైట్ డిశ్చార్జ్ ఏమైనా కొంచెం డౌట్ ఉందంటే ఒకసారి 3 months చేయించుకోండి. ఆ సెల్స్ చూసిన తర్వాత రిపోర్ట్ వస్తుంది, దాంట్లో ఏమైనా సెల్స్ చేంజెస్ ఉన్నాయంటే ఒకసారి 3 months ఒకసారి యూట్రస్ క్యాన్సర్ అయితే యూజువల్ గా వాళ్ళ సింప్టమ్స్ ఏమంటే బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతా ఉంటుంది. ఓవర్ బ్లీడింగ్ పెరిగిన మామూలుగా జాగ్రత్తగా తగ్గాలని చెప్తాను, తగ్గకుండా ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అవుతారు. అట్లా అది కూడా ఎక్కువ ఇట్లా డయాబెటీస్, హైపర్టెన్సివ్ పేషెంట్స్ లో కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇట్లా పిల్లలు పిల్లలు ఎక్కువ మంది పిల్లలు ఉండే వాళ్ళు సెలవుకి క్యాన్సర్, పిల్లలు కాకుండా ఉంటే కానీ పిల్లలకు ఓన్లీ వర్క్ చేయదు కానీ అట్లా ఉండే వాళ్ళు ఎండోమెట్రిక్ క్యాన్సర్, డిఫరెంట్ క్యాన్సర్ అవి ఎక్కువ. అవి దాన్ని బట్టి వాళ్ళకి అట్లా ఏమైనా బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు అందుకోసం డిఎన్సీ చేసి ఆ పొరని ఎండోమెట్రిక్ తీసుకుని బయాప్సీ పంపిస్తారు. ఆ బయాప్సీలో క్యాన్సర్ చేంజెస్ ఉంటే తెలుస్తుంది, దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలి. కొంతమందికి లోపల ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతాయి, యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతాయి. కొంతమందికి అవి అవంతకవి అంటే మెడిసిన్స్ తీసుకుంటే కరిగిపోతాయి అంటారు, కొన్ని మాత్రం ఆపరేషన్ చేస్తే తప్ప కరగవు అంటారు. ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయినాయని మనకు ఎలా తెలుస్తుంది? ఫైబ్రాయిడ్స్ మనకు కొన్ని తెలియకుండా కూడా ఉంటాయి. చిన్న చిన్నగా ఫైబ్రాయిడ్స్ పొజిషన్ బట్టి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ఒకసారి సబ్మిట్ ఫైబ్రాయిడ్స్ అని చెప్పేసి ఇప్పుడు యూట్రస్ ఇది వాల్ అనమాట, యూట్రస్ వాల్ ఇది. దీనిలో సబ్మిట్ ఫైబ్రాయిడ్ టెస్ట్ ఎండోమెట్రిక్ దీని మధ్యలో ఫామ్ అవుతుంది. అది ఉన్నప్పుడు బ్లీడింగ్ చాలా ఎక్కువ పెయిన్ రావడం అట్లాంటప్పుడు తొందరగా డాక్టర్కి వస్తారు కాబట్టి స్కానింగ్ చేసి తెలుసుకుని హిస్టోస్కోప్ కాబట్టి ఫైబ్రాయిడ్స్. కొన్ని ఫైబ్రాయిడ్స్ సబ్సెల్యులర్ ఫైబ్రాయిడ్స్ అని చెప్పేసి ఈ పైన లేయర్లో ఉంటాయి అన్నమాట. పైన లేయర్లో ఉంటే నీకు అసలు ఏమి ఉన్నట్టు నీకు తెలియదు, సింటమ్స్ ఉండవు, ఏమి ఉండదు, అదేం చేయదు. అట్లా ఉన్నా కానీ ఏం ప్రమాదం. అట్లా కాబట్టి రిటర్న్ మజిల్లో ఉంటాం ఒకసారి పెద్ద పెద్ద మజిల్లో ఉంటే కూడా పెయిన్ రావడం కానీ, ఇది ఒకసారి బ్యాక్ సైడ్ ఉందా ఇంట్రెస్ట్ బ్యాక్ సైడ్ ఉంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది, బ్యాక్ పెయిన్ ఎక్కువ రావచ్చు. ఒకసారి యాంటీరియర్ గా ఉన్నాయి ఫైబ్రాయిడ్ అట్లాంటితో ఒకసారి యూరిన్ బ్లాడర్ ప్లస్ అయ్యి యూరిన్ రిటెన్షన్ యూరిన్ పోయలేరు అట్లా ఏమైనా ఉంటే కూడా డయాగ్నోస్ చేసి దాని తగ్గట్టు ఫైబ్రాయిడ్స్ కరిగిస్తారా, యూట్రస్ తీసేస్తారా? కరిగించే ఈ మధ్య కొన్ని టాబ్లెట్స్ వచ్చినాయి. నావి ట్రై అది కూడా 3 centimeters లోపు 4 centimeters లోపు అయితే ట్రై చేసుకోవాలి. అంతకంటే 5 centimeters ఎక్కువ ఉంటే భయం ఎక్కువ అని చెప్పేసి కొత్త ఫైబ్రాయిడ్స్ తీసేయచ్చు. లేదు మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే కానీ లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఉంటే హిస్టెక్టమీ చేస్తాం. చాలా విషయాలు చెప్పినారు డాక్టర్ గారు. ఇంకేమైనా అంటే నాకు తెలియనివి మీరు చెప్పాలనుకున్నా ఉంటే ఒకసారి మా వ్యూయర్స్ కోసం చెప్తారా? ఇంకా అన్ని కవర్ చేశారు. ఇంకేమైనా అంటే 40 years plus లో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడం కానీ, కొత్త రకం ఇంజెక్షన్స్ ఏమైనా రావడం కానీ, ఇప్పుడు పిల్లలకి పెళ్లి వయసు లోపల సర్వికల్ క్యాన్సర్ రాకుండా ఇప్పుడే ప్రొటెక్షన్ ఇస్తున్నారు, అట్లా అలాగేమైనా 40 years plus లో కానీ 60 plus లో వాళ్ళకి కానీ ముఖ్యంగా బోన్ డెన్సిటీ తగ్గుతా వస్తుంది. మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోయింది అనుకోండి, మెనోపాజల్ స్టేట్ వచ్చేసి ఇంకా సైకిల్ రావటం లేదు అంటే కాల్షియం లెవెల్స్ డిపాజిట్స్ బాగా తగ్గిపోయి బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది అంటారు కదా. అంటే వాళ్ళు కంటిన్యూస్ గా కాల్షియం తీసుకుంటా
అట్లా అన్ని చేయించుకుంటా ఉంటారు. మంచిగా ఇయర్లీ వన్స్ వాళ్ళకి ఏం పెట్టి వాళ్ళకి డయాబెటీస్ ఉందంటే దాన్ని పెట్టకుండా ఎక్కువగా చేయించుకుంటా ఉంటారు. మెనోపాజ్ వచ్చేంత మాత్రాన ఇంకా పీరియడ్ ఇంకా మీకు సర్వైకల్ క్యాన్సర్ రాదని ఏం లేదు. మెనోపాజ్ వచ్చిన తర్వాత ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్, అందుకని ప్యాప్స్మియర్ చేయించుకుంటా ఉంటారు. సో ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ లో తప్ప మనకి ఏ రకంగానూ అది ఉంది అని తెలియదు. ప్యాప్స్మియర్ నీకేమైనా తర్వాత సెర్విక్స్ దగ్గర చిన్న ఎరోజన్స్ చెప్పి ఎర్రగా పుల్లాగా అది కొంచెం ముక్క తీసి పరీక్షలు ఉంటుంది. సర్వైకల్ పరీక్ష అది అట్లా ఏమైనా ఉంటుంటే ముక్క తీసి పరీక్షలు పంపిస్తాను. లేదంటే ప్యాప్స్మియర్ అని తెలుసుకోవాలి. వైద్య టెస్ట్ అని తెలుసుకోవాలి. పెద్ద వయసులో కూడా నెగ్లెక్ట్ చేయకుండా చూసుకోవాలి. తర్వాత కూడా నీకు హార్మోన్స్ సపోర్ట్ తగ్గిపోతుంది. మామూలుగా ఇంకా ఉంచిపోయి తర్వాత ఇంకా తగ్గిపోయిన తర్వాత ఇట్లా కాల్షియం అబ్సార్ప్షన్ తగ్గిపోతాను బాడీ. అందుకని దాని తగ్గట్టు చూసుకుని మీకు బీపీ లెవెల్స్ అవి టెస్ట్ చేసుకోవాలి. అవసరం బీపీ కాల్షియం ఇట్లా యోగాలు మెడిటేషన్ చేసుకుంటే మనకి డెఫినెట్గా హెల్త్ అంటే స్మూత్గా అయిపోతాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ టైం స్పెండ్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.